ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో లాస్ట్ రాశి నుండి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, రేవతి నక్షత్రం అలాగే ఉత్తరభద్ర నక్షత్రంలో ఉన్నవారికి వారి జాతక బలం ఎలా ఉందో చూద్దాం. మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. రేవతి నక్షత్రం, ఉత్తరభద్ర నక్షత్రం అలాగే మీన లగ్నంలో పుట్టిన వారికి జాతకం, ప్రశ్న యోగం, ప్రశ్నశాస్త్రం ఎలా ఉంది చూడు జానకిరామ్. మనసుల మాట, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన పని, చేసే పని ఎలా ఉంది, వృత్తి విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, కళ్యాణ విషయంలో, గృహ విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, అడవపడ్డ యోగంలో, చదువు విషయంలో, విదేశయాన యోగంలో, కళారంగంలో, రాజకీయ రంగంలో, అనుకున్న పనుల, చేసే పనిలా, నమ్మిన పనుల, అలాగే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, మిత్ర విషయంలో, శత్రు విషయంలో ఎలా ఉంది చూడు. మీనరాశి వారి జాతకం చూడాలంటే కానండి షిరిడి సాయిబాబా వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండండి. మీనరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం మొదలైందండి. కానీ ఎల్నాటి శని ప్రభావం మొదలైన కానీ మాత్రం శని అంతగా ఏం నష్టం చేసే అవకాశం లేదండి. గురుబలం, రాహుబలం, కేతుబలం, చంద్రబలం, శుక్రబలం 4 గ్రహాలు 5 గ్రహాలు బాగున్నాయి. వారికి శనిగ్రహం మంచిగా లేదు కాబట్టి వారి మీద లేనిపోని అబండాలు, నిందలు వస్తాయి. భార్యాభర్తలతో గొడవలు వస్తాయి. వివాహం కాని వారికి లేనిపోని నిందలు వస్తాయి. అబ్బాయిల మీద అమ్మాయిలకు, అమ్మాయిల మీద అబ్బాయిలకు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కిరికిరులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు కిరికిరులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే చివరి టైంలో వీరు గట్టెక్కుతారు. స్నేహితులు సాయం చేస్తారు. వీరికి సన్నిహితం చాలామంది ఉంటారు. స్నేహితులు మాత్రం వీరు అయిన వారిని దగ్గర తీసుకోరు, కాని వాళ్ళని తీసి పడేవారు. అందరు నా వాళ్ళే అనుకుంటారు. వీరి కాడ చకచక్య గుణం ఉంటుంది. వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం అందరూ బతకాలి, మనం ఒక్కరే కాదు నలుగురు బతకాలని గుణం ఉంటుంది. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్నేహిత గుణం చాలా ఉంటుందండి. కానీ వీరి జాతకంలో అందరికీ సహకారం చేస్తారు. నమ్మిన వారికి తప్పకుండా వారు ఎంత ప్రాణ ఆపదలు ఉన్నవో కాపాడుకునే గుణం ఉంటుంది. తన స్వార్థమే కాదు నలుగురు గురించి ఆలోచన చేసే అవకాశం ఉంటుందండి. ఇక వివాహ విషయం చూడాలంటే వీరికి వివాహ విషయంలో కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఉన్నా కానీ ఫస్ట్ 6 నెలల కంటే తర్వాత 6 నెలలు మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వారికి మాత్రం అతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్య కొరకైతే కలిసి వస్తుంది. వ్యాపారం చేయడానికి నష్టం వస్తుంది. కళ్యాణం చేసుకొని ఉండడానికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. అలాగే సంతానం గురించి ఆలోచన చేసేవారికి తప్పకుండా సత్సంతాన ప్రాప్తి అవుతుంది. గర్భిణీ స్త్రీలకు మాత్రం లక్ష్మీ సంతానం కలుగుతుందండి. అమ్మాయి సంతానం కలుగుతుంది. అలాగే కోరుకున్న సంతానం కలుగుతుంది. ఆ సంతానం నుంచి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారండి. కొందరికి మాత్రం తల్లిదండ్రులతో ఆస్తి వస్తుంది, కొందరికి అత్తమాలతో వస్తుంది, కొందరికి స్వయం కృషి నుంచి వస్తుంది, కొందరికి భార్యాభర్తల నుంచి వస్తుంది, కొందరికి మాత్రం అనుకోకుండా వస్తుంది. కానీ వీళ్ళకు మాత్రం సంతానం నుంచి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. మొదటి సంతానం అయితే. అలాగే వీరి జాతకంలో చేసే వృత్తి వ్యాపారంలో మార్పిడి అయ్యే అవకాశం ఉంది. వ్యాపారం చేయాలనుకునేవారు తప్పకుండా మంచి ప్రయత్నాలు ఫలిస్తాయండి. వీరి జాతకంలో జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. స్త్రీలు బ్యూటీ పార్లర్ రంగంలో వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. ఫ్యాషన్ రంగంలో వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. సూపర్ మార్కెట్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. పండ్లు, పలహారాలు, అలాగే మాత్రం కూరగాయలు వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారంలో లాభయోగం ఉంటుంది. నగలు వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. నగలంటే ఒక రకం కాదండి, ఎన్ని రకాలైన సరే జ్యువెలరీ ఏదైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద టైలరింగ్ రంగంలో కూడా కలిసి వస్తుంది. కూడా వీరి జాతకంలో చూడాలంటే ఇతర వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా మాత్రం ఆయిల్ వ్యాపారం, భూమి వ్యాపారం, అలాగే మాత్రం కరెక్ట్ లిక్కర్ వ్యాపారం, అలాగే హోటల్ వ్యాపారం చేసేవారికి చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు మాత్రం మంచి యోగబలం ఉంటుంది. ఇక విద్యార్థులకు మాత్రం సరి సమాన యోగబలం ఉంటుంది. లాభం నష్టం సరి సమానం ఉంటుంది. మహాగణపతి హోమం చేయాలి. అలాగే సరస్వతి దేవత ఆరాధన చేయాలి. విద్య కొరకు స్త్రీలు మాత్రం అమ్మవారికి సరస్వతి మాతకు మాత్రం పూజ చేయాలండి. పురుషులు మాత్రం మహాగణపతికి పూజ చేయాలండి. విఘ్నేశ్వరుడు ధ్యానం చేయాలి. మంచిది వీరి పేరు మీద. ఇక వీరి జాతకంలో గవర్నమెంట్ కొలువు కోరాలనుకునే వారికి మాత్రం శని మహాదశ బాగలేదు కాబట్టి అతి కష్టం ఉంటుంది. గురు మహాదశ బాగుంటుంది కాబట్టి ఎవరిదైనా పేరుతో పాటు వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశాన యోగంలో జాగ్రత్తగా ఉండాలి.
కానీ మాత్రం విద్య కులంలో చెప్పాలంటే మాత్రం కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. మతిమరుపు చాలా వస్తుంది. నైట్ చదివింది పొద్దున గుర్తుండదు, పొద్దున్న చదివింది నైట్ గుర్తుండదు. కాలేజీలో స్కూల్లో చదువుకునేవారు ఇంటికాడ మాత్రం మనసు అనేది సరిగా ఉండదు. కానీ మాత్రం ఇంట్లో మంచిగా చదువుకున్న వారు బయట మాత్రం ఇబ్బంది పడతారు. అలాగే సెల్ ఫోన్ చూస్తూ కూడా మాత్రం చాలా వరకు దానికి బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటేసారి ధనం రావాలనుకొని మాత్రం విపరీతంగా ధనం పెట్టి మాత్రం నష్టపోయేటోళ్ళు ఉన్నారు. అలాగే విలాసమైన వారికి శక్తిని మించిన వస్తువులు కొని, విలాస వస్తువులు కొని కూడా ఇబ్బందులు పడేవారు ఉంటారు. అలాగే వీరి జాతకంలో మాత్రం స్త్రీలతోని ప్రేమ అనుకొని ఆకర్షణ పడి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే స్త్రీలు కూడా మాత్రం ప్రేమ అనుకొని మాత్రం ఆకర్షణలో పడి మాత్రం ఇబ్బందులు పడేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. 1కి 4 సార్లు ఆలోచన చేసి తొందరపాటు నిర్ణయం కాకుండా నిదానంగా తీసుకుంటే చాలా మంచిది. వారి జాతకానికి, వారి పర్సనల్ లైఫ్కి, కుటుంబానికి చాలా మంచిదండి. అంశబలం మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే కెరీర్ విషయంలో పైకి వస్తామా రామా ఇంతే ఉంటాం అనుకునే వారికి కెరీర్ విషయంలో ఎన్ని కష్టాలు, చిక్కులు, చికాకులు వచ్చినా కలిసి వస్తుందండి. బంగారం చెప్పాలంటే మాత్రం ఎంత కాల్చితే, ఎంత కొడితే అంత మెరుగవుతుందండి. అదే వెండి అయితే మాత్రం టంగుని మోగుతూనే ఉంటుంది కంచ అయితే. కానీ మనిషి ఎన్ని తిప్పలు, ఎన్ని చిక్కులు, ఎన్ని చికాకులు, ఎన్ని బాధలు పడితే అంత స్ట్రాంగ్గా తయారవుతాడు, అంత నంబర్ 1 స్థానంలో అవుతాడు. ఎవరు ఒకటేసారి పైకి ఆకాశానికి నిచ్చెన వేసినట్టు రారండి. చాలామంది అనుకుంటారు అదృష్టవంతుడు అనుకుంటారు. కానీ ప్రతి మనిషికి అదృష్టం, దురదృష్టం సరి సమానం ఉంటుంది. నెగిటివ్, పాజిటివ్ సరి సమానం ఉంటుంది. కాబట్టి మాత్రం మీ జాతకంలో శని ఉన్నా, చెడు ఉన్నా మాత్రం అది మన మంచిగా అనుకొని మీ పాజిటివ్ మైండ్లో నడిస్తే మాత్రం ఈ మీనరాశి వారికి తిరుగు ఉండదండి. ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి రవి మహర్దశ అండి. మరి జాతకంలో ఏనుగు పుట్టుక ఉంటుందండి. ముఖ్యంగా పాదం స్వర్ణపాదం అండి. లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం వారి జాతకానికి చూడాలంటే వారి కూడా మాత్రం ముఖ్యంగా మాత్రం ఏనుగు పుట్టుక, ఏనుగు అంటే లక్ష్మీదేవత అమ్మవారి కాడ ఉంటుందండి. చాలా వరకు మంచిది. కానీ మాత్రం కమలం పువ్వు తీసుకున్న ఏనుగు చాలా వరకు శుభయోగం. అలాగే అందరి గురించి ఆలోచన చేసే గుణం ఉంటుంది. స్త్రీలకు ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆకర్షణ శక్తి అంటే ఎవరినో ఆకర్షించి మాత్రం కొంపలు ముంచేది కాదండి. మరి ముఖంలో లక్ష్మి కళ, సరస్వతి కళ ఉంటుంది, అమ్మవారి కళ ఉంటుంది, స్త్రీల నుంచి సహకారం ఉంటుంది. ఇక ముఖ్యంగా ప్రేమ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. అది ప్రేమన, ఆకర్షణ అనేది ఆలోచన చేయాలి. ఇక విద్య విషయంలో కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బోధన రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇబ్బందులు వచ్చిపోతాయండి. కంప్యూటర్ రంగం వారికి లాభోపయోగం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయి. షేర్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఐటీ శాఖలో ఉద్యోగం చేసే వారికి తిరుగు ఉండదు. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి కలిసి వస్తుంది. ఆర్టీసీ రంగం వారికి మాత్రం ముప్పు తిప్పలు పడతారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు కాదండి, కొందరు మాత్రమే. రాజకీయ రంగంలో వారికి చూడాలంటే మాత్రం ఇల్లు చూస్తే అడివి, అడివి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. కరవమంటే కప్ప కోపం, కరవ కంటే పాము కోపం, వెనక ముందల ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. రాబోయే రాజకీయ పరీక్షల్లో మాత్రం ఎదుర్కోవడం కష్టం ఉంటుంది. వారి జాతకంలో విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది. కానీ మాత్రం ఫైనాన్స్ పరంగా చాలా దిగుడు స్థాయిలో ఉంటారు వారు. కానీ మాత్రం తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ ధనలక్ష్మి మాత కటాక్షం ఉండాలంటే ఖచ్చితంగా వారు మాత్రం కుబేర సమేత లక్ష్మీ గణపతి స్వామికి పూజ చేయాలండి. లక్ష్మీ గణపతి స్వామి కలిసి ఉంటారు. సిద్ధి బుద్ధి గణేశుడు కలిసి ఉంటాడు. అలాగే కుబేర సమేత విష్ణుమూర్తి అయిన లక్ష్మీదేవతని కూడా పూజ చేయడం చాలా మంచిది. విఘ్నేశ్వరునికి మాత్రం మంగళవారం రోజు చేయాలండి. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరునికి మంగళవారం రోజు పూజ చేయాలి. శుక్రవారం రోజు మాత్రం కుబేర సమేత లక్ష్మీదేవతకు, విష్ణువు సమేత లక్ష్మీదేవతకు పూజ చేయాలి. ముఖ్యంగా వీరి జాతక బలంలో వస్త్రదానం చేయడం చాలా మంచిది. సద్బ్రాహ్మణులను సత్కరించడం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు పచ్చ వస్త్రం ధరించడం, అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పసుపచ్చని వర్ణం వస్త్రం ధరించడం కూడా మంచిది. కానీ ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం మైరు నీలం ధరించడం కూడా మంచిది. బంగారం అయినా వెండి అయినా సరే కలిసి వస్తుందండి. వీరికి లోహం మాత్రం కలిసి రాదు. కానీ లోహం కూడా మాత్రం వీరి మీద ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోవాలంటే 5 వేలల్లో మధ్య వేలు ఉంటుందండి. ఇది శని వేలు అంటారు. వేలుకు లేడీస్ అయితే మాత్రం లెఫ్ట్ వేలుకు పెట్టుకోవాలండి మధ్యలో ఉంగరం. ఆ ఉంగరం లోహ ఉంగరం అండి. కానీ పురుషులైతే మాత్రం రైట్ హ్యాండ్లో మాత్రం మధ్య వేలుకు పెట్టుకోవాలి. వారి మీద ఉన్న శని తగ్గే అవకాశం ఉంటుంది. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, శనీశ్వర బాధలు, అలాగే మాత్రం నరదిష్టి అన్నీ వెళ్ళిపోవాలంటే మహాగణపతి హోమం చేసి సిద్ధిబుద్ధి
విఘ్నేశ్వరుడు పూజ చేసి, అలాగే లక్ష్మీదేవతకు విష్ణుమూర్తికి పూజ చేస్తే, అలాగే శనేశ్వరుని శాంతి చేపిస్తే ఖచ్చితంగా మాత్రం వారు మాత్రం లోహం ఉంగరం మధ్య వేలకు ధరిస్తే పూజ చేసి గుర్రపు నాడతో తయారు చేస్తారండి. మామూలు లోహం ఉంగరం కాదు. గుర్రపు నాడ అంటే గుర్రం కాళ్ళ కింద నాడతో తయారు చేస్తారు. అది తయారు చేపించి మాత్రం చేతిలో పెట్టుకుంటే శనివారం రోజు శని గడియల శని ముహూర్తంలో మాత్రం శని హోర నడుస్తుంది. శని హోరంలో మాత్రం వారు పెట్టుకుంటే వారి మీద ఉన్న శని మాత్రం తొలగిపోయే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. 2024 సంవత్సరం నూతన సంవత్సరం శుభయోగం మీనరాశి వారికి కలుగుతుందండి. శుభం భూయత్.